జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా ఆటో కార్మికులకు అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. ఆటో డ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వం నమ్మించి గొంతు కోసిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల బతుకులు అస్తవ్యస్తంగా మారాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని అంటున్న బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికుల బతుకులన్నీ అస్తవ్యస్తంగా మారినట్టు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. మరొక వైపు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే 12,000 ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ఆటో కార్మికులను తడిగుడ్డేసి గొంతు కోసే విధంగా కూడా వాళ్ళు వివరించారు. ఎప్పుడు ఆటో కార్మికులకు తోడుగా భరోసాగా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఈరోజు మనతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు మరియు అట్లే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కూడా ఆటో కార్మికులకు తోడుగా వాళ్ళందరితో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్, ఏ విధంగా ఉంది సార్ ప్రచారం? చాలా బ్రహ్మాండంగా చేస్తుండ్రు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా. అంటే సామాన్య కార్యకర్త నుంచి పెద్ద పెద్ద మాజీ మంత్రుల దాకా కూడా ఇంటింటి ప్రచారం చేసుకుంటూ ఇలా ఓటు అడుగుతుండ్రు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కళ్ళబొల్లి మాటల్ని నమ్మి ప్రజలు ఓటేసిండ్రు. మరి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా పూర్తి చేస్తలేరు. మరి ప్రజల పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిలబడి పోరాడి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలని ప్రజలకు ఇప్పించే ప్రయత్నం మేము గత రెండు సంవత్సరాలు 22 నెలల నుంచి మేము చేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఇచ్చిండ్రు. ఉచిత బస్సు అని చెప్పి ఇచ్చినాక ఇలా ఛార్జీలు పెంచి డబల్ ఛార్జెస్ వాళ్ళ భర్తల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు అందరికీ 12,000 ఇస్తా అని చెప్పి మోసం చేసి ఈ రోజు దాకా ₹1 ఇవ్వలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,000 రూపాయలు నెలకు ఇలా వాళ్ళకు 14,000 రూపాయలు ఇలా ముడుతున్నాయి. ఆటో డ్రైవర్లు గతంలో హాయిగా వాళ్ళ పిల్లల ఫీజులు కానీ ఆటో ఇన్స్టాల్మెంట్లు కానీ ఏదో విధంగా కట్టుకుంటుండే, కష్టమైనా సరే కొంచెం ఇబ్బందికైనా బతుకు నడిపిస్తుండే. ఈరోజు ఏమైందంటే వాళ్ళ ఇన్కమ్ ఆదాయం సగానికి సగం పడిపోయింది. ఒక ఆటో డ్రైవర్ ₹1,000 సంపాదిస్తాడు, ఇలా 400 నుంచి 500 రూపాయల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఈ 400 నుంచి 500 రూపాయల లోపలనే కుటుంబాన్ని నిలదీయాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఆటోది ఇన్స్టాల్మెంట్ కట్టాలి. కాబట్టి వాళ్ళ బతుకులు దుర్భరం అయిపోయినాయి. కాబట్టి ఇలా ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉండి ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సార్, ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో వలసలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ రాష్ట్రానికి తిరిగి వచ్చారు కేసీఆర్ పాలనలో. మరి ఇప్పుడు అదే కార్మికులు కానీ, అటు మిగతా వ్యవసాయ కార్మికులు కానీ, ఇటు ఆటో కార్మికులు కానీ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వలసల బాట పట్టారు. దాని గురించి మీరేమంటారు సార్? అదే గతంలో ఇడికెళ్ళి మన దగ్గర పాలమూరు లేబర్ అని చెప్పి బొంబాయికి, చిన్నపట్నం అంటే చెన్నైకి పోయేవాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారి పాలన వచ్చినాక చిన్నపట్నం పోయేటోళ్ళు, బొంబాయి పోయేటోళ్ళు అందరూ కూడా తిరిగి వచ్చేసి వాళ్ళ జిల్లాలలో వాళ్ళ ప్రాంతాల్లో బ్రహ్మాండమైన పని దొరుకుతుంది. ఇలా పని చేసుకుంటుంది, సంతోషంగా ఉన్నారు. పక్క రాష్ట్రమైన కర్ణాటక, ఈ తాండూరు వికారాబాద్లో ఉన్న పక్క రాష్ట్రం అంటే సరిహద్దు రాష్ట్రం కర్ణాటక నుంచి లేబర్ ఇటువంటి డీజిల్ ఆటోలలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కూలీ పనులు చేసుకొని మళ్ళీ సాయంత్రానికి ఆయా ఊర్లు పోతాయి. మరి కేసీఆర్ గారు రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. సార్, మీరు చెప్పండి, ఆటో కార్మికుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని కూడా తెలుస్తుంది, మీరు చెప్పండి సార్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత మంచిగుండే, రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాయమాటలు అబద్ధాలు చెప్పి వీళ్ళందరితోటి ఓట్లు వేయించుకున్నారు. వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వేసినారు. ఆట వాళ్ళకి ఏముంటుంది, మా కార్మికులు ఏమైనా బాగుపడతాం, మేమైనా బాగుపడతాం అని ఆశతో వేశారు. ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు ఆ పెట్రోల్ బంకులు డీజిల్ చుట్టూ తిరిగింది ఎమ్మెల్యేలు అందరూ. ఆ కేంద్ర ప్రభుత్వం డీజిల్ రేటు, పెట్రోల్ రేటు పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం అన్న ఆ ఎమ్మెల్యేల మాటలు ఇప్పటి రికార్డ్ అయి ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి మాటలు, ఈ ఆటో వాళ్ళకన్నా డీజిల్ పెట్రోల్ రాష్ట్ర ప్రభుత్వం మాట తగ్గించి ఈ ఆటో వాళ్ళకు తగ్గియాలని డిమాండ్ చేసింది. మరి మేము ప్రభుత్వంకి అధికారంకి వస్తే డీజిల్ పెట్రోల్ కూడా తగ్గిద్దామని వాళ్ళు మాట ఇచ్చాం. అది తగ్గియలే. వాళ్లకు 12,000 ఇస్తా అన్నాడు. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలైంది, 24,000 రూపాయల బాకీ వాళ్ళకు. రేవంత్ రెడ్డి గారు ఒక మోసపూరితమైన మనిషి అని అబద్ధాలు చెప్పిండు. బిడ్డ కళ్యాణ లక్ష్మి వద్దు, ఒక్క నెల ఒప్పుకోబట్టు, తులం బంగారం వస్తుందంటే నెల ఒప్పుకోబట్టి తులం బంగారం పోయింది, ఏది పోయింది. పాప వీళ్ళ తల్లి ఉన్నది. 2,000 పెన్షన్ ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు పెద్ద కొడుకు అన్నది. ఇప్పుడు 4,000 అన్న వరకే పాపం ముసలోళ్ళు ఆశపడతారు కదా, మనవరాలు దగ్గరికి వస్తుందని. 4,000 అన్న వరకు ఇప్పుడు వాళ్ళకి 60,000 బాకీ. ఇవన్నీ కూడా మోసం చేసి మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు. అంతా మోసమే. రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలి. మనం బుద్ధిలో మార్పు వస్తలేదు.
మెంటాలిటీలో మార్పు వస్తలేదు. ఈ జూబ్లీస్ ఎన్నికల లోపల బుద్ధి చెప్పాలి. ఈ బై ఎలక్షన్లో కేసీఆర్ గారు పార్టీ గెలిస్తే అప్పటికన్నా వానికి బుద్ధి వచ్చి నేను చేసిన హామీలు వాళ్ళ ఆటోలకు అన్యాయం చేసిన, మహిళలకు అన్యాయం చేసిన, అందరికీ అన్యాయం చేసిన దాన్నన్నా నిలబెట్టుకోవాలని కొంతనన్నా ప్రయత్నం చేస్తాడు. ఇక్కడున్న మంత్రివర్గం ఎమ్మెల్యేలు కూడా స్వయంగా కాంట్రాక్టులు కమిషన్ల కోసం ముఖ్యమంత్రి రావడం ఏంది, అసలు సంక్షేమం అభివృద్ధి లేకుండా పోతుందంటూ కూడా వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు. నేను విచ్చలవిడి అయిపోయింది కరప్షన్. ఎవరికి ఎవడు ఇంట ఇనే పరిస్థితి లేదు. మంత్రులు ఇష్టానుసారంగా వాళ్ళు సంపాదిస్తారు. ఏమనంటూ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబం సంపాదిస్తలేరా, వాళ్ళ అన్నలు సంపాదిస్తలేరా, తమ్ముళ్ళు సంపాదిస్తారు, ఎవరికి వాళ్ళు దోసుక తింటారు. ఎమ్మెల్యేలు ఎవరికి వారు దోసుక తింటారు. వాళ్ళు ప్రజల సమస్యలు పట్టించుకుంటలేరు. వాళ్ళ సమస్యలే, వాళ్ళే అవినీతి మయమైపోయింది. నేను ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నా, నేను 7 సార్లు గెలిచిన, అట్టర్లీ ఫ్లాప్. ఇవాళ ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలకు గౌరవం ఇచ్చాడు. ఎన్టీ రామారావు చేయబట్టి తెలుగు ప్రజలకు దేశంలో ఒక గుర్తింపు వచ్చింది. కేసీఆర్ గారు తెలంగాణకు ఒక గుర్తింపు తెచ్చారు. ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ప్రజల కోసం పోరాటం చేసిన వీళ్ళంతా దొంగలు. మీరు ఏమని అనుకోండి, వీళ్ళంతా దొంగలు, ప్రజలను మోసం చేసి ఓట్లు ఎంచుకున్న వాళ్ళు. బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు 12,000 ఇస్తాన హామీ ఇచ్చిందా? ఎట్లుంది మీ పరిస్థితి, ఏ విధంగా ఉంది? 12,000 ఇస్తా అన్నారు, మాకు ఇవ్వలేదు ఇంతవరకు. 2 సంవత్సరాలే 12,000 ఇస్తాను ఆటోకు, ఇవ్వలేదు మాకు. కాంగ్రెస్ పార్టీ మాకు 12,000 ఇస్తాను ఆటోకు, ఇంతవరకు ఇవ్వలేదు మాకు. మా ఊసే లేదు మాకు. మీకు ఇన్స్టాల్మెంట్ కానీ ఈఎంఐలు కానీ ఇంటి కుటుంబ పోషణ ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఈరోజు 500 చేయాలంటే చాలా కష్టమవుతున్నది. ఆటో ఈఎంఐ ఒక 10,000 వస్తుంది, 10,000 కట్టాలా, పిల్లల ఫీజులు కట్టాలా, ఏం కట్టాలా అర్థమైతలేదు. ప్రతి ఆటో కార్మికులకు ఏ బాధ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఈసారి జూబ్లీహిల్స్లో తప్పకుండా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్ మాగంటి సునీతకు ఓటేసి గెలిపిస్తాము, కంపల్సరీ కాంగ్రెస్కు బుద్ధి చెప్తాం. రైట్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే ఆటో కార్మికులకు తోడుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా ముందుంటుందని కూడా ప్రధానంగా తెలుస్తుంది. అటు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అటు డీజిల్ రేట్లు తగ్గిస్తా అన్నాడు, కానీ డీజిల్ రేట్లు కూడా ఇప్పటికే విపరీతంగా డీజిల్ రేట్లు పెంచారు. అటు 12,000 ఇస్తా అన్న కార్మికులకు 12,000 కాదు, ₹1 కూడా ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబ పోషణ కూడా ఇప్పటికే తీవ్రంగా ఇబ్బందికరంగా కూడా మారిందన్నారు. కొంతమంది ఆటో కార్మికులు కూడా ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అలాంటి ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని కూడా తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ చందుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.